బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. శ్రీ భవ్య రమటాలజీ అండ్ ఆర్థరైట్స్ క్లినిక్ నూతన ప్రారంభం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెంకటరమణ హాస్పిటల్ పక్కన శ్రీ భవ్య రమటాలజీ అండ్ ఆర్థరైట్స్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య మరియు కమ్మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మండవ మురళీకృష్ణ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు ప్రాంతంలో కిమ్స్ హాస్పిటల్లో మాత్రమే ఆర్థరైట్స్ అందుబాటులో ఉన్నారని, ఈ రోజు ప్రత్యేకంగా డాక్టర్ చింతల భవ్య రమటాలజీ ఆర్థరైట్స్ క్లినిక్ ప్రారంభించడం, అలాగే డాక్టర్ భవ్య హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అనుభవజ్ఞులైన ఒంగోలులో ప్రత్యేకంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని, రమటాలజీ ఆర్థరైట్స్ ఎవరికైనా ఇబ్బంది వస్తే విజయవాడ, హైదరాబాద్ వెళ్లకుండా ఒంగోలులోని ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఒంగోలు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ డాక్టర్ దామచల్ల జనార్దన్ రావు చేతుల మీదుగా క్లినిక్ ప్రారంభించడం జరిగిందని, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రమటాలజీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని, వారు హైదరాబాద్, విజయవాడ వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుందని, ఇప్పుడు మనం ఒంగోలులో ప్రజలకు మంచి సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో డాక్టర్ భవ్య ఏర్పాటు చేశారని తెలియజేశారు. డాక్టర్ చింతల భవ్య మాట్లాడుతూ శ్రీ భవ్య రమటాలజీ ఆర్థరైట్స్ క్లినిక్ ప్రారంభోత్సవానికి నాకు సహకరించినటువంటి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారికి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో 2 సంవత్సరాలు పనిచేస్తానని, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడికి ఎక్కువగా వచ్చేవారని, వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందక ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసినట్లయితే చివరికి స్టేజీ వరకు పేషెంట్లు ఎవరు వెళ్ళరని, అందు నిమిత్తం ఒంగోలులో ప్రారంభించామని ఆమె తెలియజేశారు. ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటారని, ఒంగోలు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తుమాటి శ్రావణ్, కమల నర్సింగ్ హోమ్ డాక్టర్ కమల, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు విజయ రాఘవరావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి జాలాది మణిబాబు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు బండారి మదన్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ తుమాటి శ్రావణ్, డాక్టర్ భవ్య దంపతులు కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావుకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం విజయవాడ పరిగెత్తడం, హైదరాబాద్ పరిగెత్తడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఈరోజు మన అందుబాటులో ఉంటాం. అందులో అందరికీ సుపరిచితులైన భావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో, ఈరోజు ఆర్థరైటిస్ ఉండే ఇబ్బందులు ఈరోజు ఎక్కువ మందికి ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి మంచి పేరు కూడా తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మంచి సర్వీస్ చేయండి, మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇది భవిష్యత్తులో కూడా బాగా జరగాలి. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చూడటానికి కానీ, మాకు ఏది తెలియపరిచినా కూడా మేము ఇది ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇద్దరికి బోత్ మన డాక్టర్స్ ఇద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఒంగోలులో శ్రీ భవ్య రమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు. డాక్టర్ భవ్య గారు, మేడం గారు ఢిల్లీలో చదువుకొని ఇక్కడ యశోద, హైదరాబాద్ యశోదలో వర్క్ చేసి సొంత ఊరైనటువంటి ఒంగోలులో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయటం, అది మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అట్లానే మనకు ప్రకాశం జిల్లాలో ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. అంటే ఈ రొమటాలజీ సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఎక్కువగా హైదరాబాదు, విజయవాడ ఇటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఊరు, ఇక్కడ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, అలాగే మేడం గారు ఈ క్లినిక్ బాగా జరగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ గ్రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి, సీతారామయ్య సార్కి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను సార్ చెప్పినట్టుగా, సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి. తర్వాత హైదరాబాద్లో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను యశోద హాస్పిటల్లో. నేను గమనించిన విషయం ఏంటంటే, అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ, ఒంగోలు నుంచి కానీ చాలా మంది అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు.
అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట. సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్ లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే మనం కీళ్ళవాతం అనగానే ఓన్లీ జాయింట్ నొప్పులు అంతవరకే ఆలోచిస్తాం, కానీ ఇది యాక్చువల్ గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మన హార్ట్ కానీ, లైక్ లంగ్స్ కానీ, కిడ్నీస్ లో కానీ, కొంతమందికి ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్స్ అవ్వడం కానీ, పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా తెలియకుండా ఈ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల లక్షణాలు అవుతూ ఉంటాయి. కాకపోతే ఇవి నిర్ధారణ అవ్వడం అనేది లేట్ అవుతుంది. సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే, ఒకసారి ఈ రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. అది మెయిన్ ఉపయోగం అండి. ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్ గా ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ, మీడియా వారికి, సార్కి, సీతారామయ్య సార్కి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ.